అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. కిరణ్ అన్నకి నా తరపున ఒక చిన్న సలహా ఉంది, అదేందో లాస్ట్లో చెప్తా. ఫస్ట్ రివ్యూ చూసుకుంటే కే ర్యాంప్ సరిపోతుంది. ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలు. ఒక మిడ్ రేంజ్ కమర్షియల్ సినిమాకి ఒక చిన్న స్టోరీ లైన్, ఆ స్టోరీకి సూట్ అయ్యే సీన్స్, పాటలు, ఫైట్లు, కామెడీ సీన్స్ సరిపోతుంది. చాలు, ఈ మాత్రం సరిపోతుంది. ఇంతకు మించి నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా నుంచి. నాకైతే చూస్తున్నంతసేపు పర్లేదు అనిపించింది, వన్ టైం వాచబుల్ అనిపించింది. అంటే సినిమాలో నెగిటివ్స్ లేవంటే ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడితే కిరణ్ అన్న ఎనర్జీ మొత్తం భుజాల మీద వేసుకున్నాడు సినిమాని. డాన్స్లు, ఫైట్లు మస్తు చేసిండు. ఇంకోటి చైతన్ భరద్వాజ్ ఆర్ఆర్ కామెడీ సీన్స్ ని పర్ఫెక్ట్ ఎలివేట్ చేసింది. హీరోయిన్ యుక్తి కూడా చాలా అందంగా అనిపించింది. ఆ మలయాళీ డ్రెస్సెస్ లో చూడడానికి చాలా బాగుండే అమ్మాయి. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో రావడం వల్ల బోర్ కొట్టకుండా అనిపించింది సినిమా. అండ్ క్లైమాక్స్ లో ఎమోషన్ వర్కౌట్ అయింది. సినిమాని కేరళ బ్యాక్డ్రాప్ లో నడిపించడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్. లేకపోతే హైదరాబాద్, వైజాగ్ ఇక్కడిక్కడ పెట్టుంటే కనుక మనకంత మజా వచ్చేది కాదు. నెగటివ్స్ అంటే డిజార్డర్ ని మరీ అంత హ్యూమర్ చేయడం, హీరో దాన్ని పిచ్చిలా ట్రీట్ చేయడం, కొంతవరకు అది బాగాలేదు. కామెడీలో కూడా నరేష్ గారి క్యారెక్టర్ కొంచెం క్రింజ్ అనిపించింది. అండ్ నరేష్ గారికి వెన్నెల కిషోర్ గారికి మధ్యలో కొన్ని డైలాగ్స్ అన్నెసరీ అనిపించినాయి. అండ్ సాంగ్స్ కూడా సినిమాలో చూడడానికి మంచి అనిపించినాయి, కానీ బయట ఆడియోగా వినడానికి అంతేం అనిపించలే. ఇంతే. కిరణ్ అబ్బవరం గారి కొన్ని కమర్షియల్ సినిమాలు అంటే నేను మీకు బాగా కావాల్సిన వాడిని, రూల్స్ రంజన్, మీటర్ ఇట్లాంటి సినిమాల కంటే కేరం చాలా బెటర్ సినిమా. అండ్ కిరణ్ గారికి ఒక సలహా అని చెప్పినా కదా, అదేంటంటే అన్న మీరు ఇయర్లీ తక్కువలో తక్కువ 2 సినిమాలనే చేస్తారు. అందులో ఒకటి కా సినిమాలాగా స్టోరీ బేస్డ్ కంటెంట్ ఓరియంటెడ్ ఉన్న సినిమా, ఇంకోటి వినోద భాగ్యం విష్ణు కథ, ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి కమర్షియల్ సినిమా చేయండి. అంటే మీకు బ్యాలెన్స్ అవుతుంది, కెరీర్ కూడా ఫుల్ స్వింగ్ లా ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో ఇది కే ర్యాంప్ గురించి నా రివ్యూ. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సినీ మాయలోకం. బాయ్.